మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని ఉచితంగా అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఈరోజు మనము ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. ఇది ఒక బైబిల్లో పెద్ద సూత్రం. ఈ సూత్రము విచిత్రమైనటువంటి సూత్రము. ఇరుకులో విశాలత, ఇరుకు విశాలత రెండు వ్యతిరేక పదాలుగా మనకు కనపడతాయి. ఇరుకులో విశాలత, చీకటిలో వెలుగు. అది మనకు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు చీకటిలో నుండి వెలుగును కలుగును గాక అని పలికిన దేవుడు అన్నమాట ఉంటుంది. ఇరుకులో విశాలత, ఈ మాట ఏ విధంగా 2 కోణాలలో మనము అర్థం చేసుకోవచ్చు. ఒకటి, అది ఇరుకే ఉంటుంది, కష్టం ఉంటుంది, కానీ అదే దాంట్లో విశాలత కనబడుతుంది. విశాలత కనబడుతుంది అంటే దుఃఖం ఉంటుంది, అయినా ఆనందం ఉంటుంది. ఇది బైబిల్ భాష, ఇది పరిశుద్ధాత్మ దేవుని భాష. ఇది క్రైస్తవులకే తెలిసినటువంటి, క్రీస్తును అంగీకరించినటువంటి వారికే తెలిసినటువంటి గొప్ప సత్యము. దీనికి 2వ కోణం ఏంటంటే, ఫస్ట్ ఇరుకు ఉంటుంది, ఇరుకు తరువాత విశాలత వస్తుంది. ఇరుకు తరువాత విశాలత, దుఃఖము తరువాత సంతోషము, శ్రమలు తరువాత పునరుద్ధానము, శిలువ మరణము తరువాత పునరుద్ధానము. తరువాత అన్నటువంటి కోణం కూడా మనం బైబిల్లో మనం చూస్తాము. ఈ యొక్క ఇదొక మర్మం. ఇది క్రీస్తును అంగీకరించినటువంటి వారిలో జరిగేటటువంటి కార్యము, ఇరుకులో విశాలత. 3వ కోణం ఏంటంటే, ఇతరులు మనల్ని చూచినప్పుడు మనము చాలా ఇరుకులో, ఇబ్బందులలో, కష్టంలో ఉన్నట్టు వారికి కనపడుతుంది. మనము చాలా సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాము. అసలు అది మనకి ఇరుకన్నట్టే అనపడదు. వేరే వారు మనల్ని చూచి బాధపడుతూ ఉంటారు. వేరే వాళ్ళు మనల్ని చూచి బాధపడుతుంటారు. ఉదాహరణకు నా తోటి బంధువులు కూడా నన్ను చూసి, అరే వీనికి ఏం ఉద్యోగం లేదు, ఆస్తి లేదు, ఎట్లున్నాడో ఏమో అని వాళ్ళు చాలా బాధపడిపోతుంటారు. నేను ఎంతగా దేవుని యందు సంతోషిస్తున్నానో, ఆనందిస్తున్నానో, ఆశీర్వదించబడ్డానో వారికి తెలియదు. సో ఈ 3 కోణాలలో మనము వాక్యాన్ని మనం చూడొచ్చు. ఇది ఒక మిస్టరీ. పాఠం ఏమిటంటే, లోకము యొక్క కన్నులతో మనము చూచినప్పుడు లోకము కన్నులు విశాలతను కోరుకుంటాయి. చూడండి, మత్తయి సువార్తలో యేసుక్రీస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్పినటువంటి మంచి మాటలు 7వ అధ్యాయము 13, 14 వచనాలు. 7వ అధ్యాయము మత్తయి సువార్త. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.
జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఇక్కడ రెండు ద్వారాలు మనకు కనబడుతున్నాయి. విశాల ద్వారము, ఇరుకు ద్వారము. ఇరుకు ద్వారము మనల్ని జీవములోనికి, విశాల ద్వారము నాశనంలోనికి తీసుకొని వెళ్తుంది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. అది ఎట్లుంటది? ఇరుకు ద్వారము ఎట్లుంటుంది? ఇరుకు ద్వారమున ప్రవేశించుండి అంటే అది ఎట్లా ఉంటుంది అంటే, అది యోహాను సువార్త 14:6 ప్రకారము, నేనే మార్గమును, ఈ మార్గము గుండా, యేసు మార్గము గుండా, యేసును వెంబడించుటలోనే ఇరుకు. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు స్పష్టం చేశాడు, అయ్యా, నన్నే ఈ లోకము ఒప్పుకోలేదు, నన్నే ఈ లోకము ద్వేషించింది, నన్నే ఈ లోకము అవమానపరిచింది, నన్ను దయ్యం పట్టినవాడన్నది. మీరు తప్పకుండా నా శిష్యులుగా పిలువబడుతున్నారు కాబట్టి, నా పేరు కలిగినటువంటి వారు కాబట్టి, తప్పకుండా లోకము మిమ్ములను ద్వేషించును. అదొక ఇరుకు మార్గము. యేసుని వెంబడించుటలోనే ఒక ఇరుకు మార్గము, కానీ అది నిత్య జీవానికి తీసుకొని వెళ్ళేటటువంటి మార్గం. అయితే అపోస్తలులు, శిష్యులు ఈ ఇరుకు మార్గము గుండా వెళ్తున్నప్పుడు వారికి ఎట్లా విశాలత కనపడింది? అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41వ వాక్యము. వారికి ఎట్లా అది విశాలంగా కనబడుతుంది? 41వ వచనంలో చూడండి, 41. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి, యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. కొట్టించి, ఆజ్ఞాపించి విడుదల చేసిరి. అప్పుడు 41వ వచనం, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి, క్రీస్తు నిమిత్తము కొట్టబడుట, ఆ కొట్టబడినటువంటి వారు మహా సంతోషంతో, మేము దీనికి పాత్రులము అంటే ఇంగ్లీష్లో బాగుంది, వీఆర్ సో ప్రివిలేజ్డ్, మాకెంత ప్రివిలేజ్ దొరికింది, యేసుక్రీస్తు నామములో మమ్మల్ని కొట్టారు. ఇరుకులో విశాలత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మధ్య కాలంలో మేము ఒక ప్రాంతానికి, ముంబైకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, ముంబై అంటేనే పెద్ద నగరము, అసలు ఇంత గొప్ప ఆధిక్యత, ముంబైలో మేము వెళ్తున్నాము అని వెళ్ళిన తర్వాత, పేరుకు మేము ముంబైకి వెళ్ళాము, కానీ ఆ 3 రోజులు పరిచర్య చేసినటువంటి ప్రాంతము అది స్లమ్. ఇంతకుముందే చెప్పాను, ఆ స్లమ్ అనేటువంటిది నేను ఎప్పుడు కూడా చూశాను, కానీ ఇంకా నేను చూసింది అయితే చాలా భయంకరమైనటువంటి ప్రాంతం. అసలు ఫస్ట్ రోజు పోతేనే ఆ వాసన తట్టుకోలేము, అంత ఉంటుంది అక్కడ. చిన్న చిన్న సందులు, ఆ సందులలోనే బట్టలు ఉతుక్కుంటుంటారు, ఆ సందులోనే నడుస్తుంటారు, ఆ సందుల్లోనే డ్రైనేజ్ ఉంటుంది. ఆ స్లమ్కి అంతటికి కలిపి వాష్రూమ్స్ ఒక్కటి దగ్గర కట్టి ఉంటారు. అసలు భరించలేము.
అక్కడ దేవుడు నాకు ఒక మంచి ఆ ఆలోచన విధానాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రభువా, నాకు ఇంత గొప్ప ఆధిక్యతను ఇచ్చావు. దేవునికి స్తోత్రం. నిజంగానే నాకు చాలా అంటే ఒక రకమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా నాకు ఇంత గొప్ప ఆధిక్యత, అవకాశమును ఇచ్చావు అని ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అదొక మిస్టరీ. ఎట్లా ఆనందం కలుగుతుంది? ఒకటే ప్రాంతంలో, మనకి ఇష్టం లేని ప్రాంతంలో, భయంకరమైన దుర్వాసన వచ్చే ప్రాంతంలో, తలుచుకుంటేనే పోలేనటువంటి ప్రాంతంలో మనము ఇష్టపడి ఇక్కడ పరిచయం చేయాలి, ఇక్కడ ఉండాలి అన్నటువంటిది కలుగుతుందంటే అది మానవ స్వభావం కానే కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే గొప్ప మర్మము. ఇరుకులో విశాలత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీని కొరకు మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇంకా ఎక్కడ బాధ ఉంటుందండి? బాధపడేటటువంటిది అసలు అది కొట్టివేయబడుతుంది. క్రీస్తుని అంగీకరించినటువంటి వారిలో మనం శరీరీతిగా కొంచెము నొప్పి, బాధ అవన్నీ ఉంటాయి కానీ ఐ డోంట్ నో. అది పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో యేసునామములో యేసు నిమిత్తము వస్తున్నటువంటి శ్రమలలో మనకు విశాలత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో, లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో ఒక ఉపమానము యేసుక్రీస్తు చెప్పొచ్చు. 18, 19 వచనాలలో ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనితో దాన్ని పోల్తును? ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించిన నేను. మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెంల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పాను. ఆవగింజ. ఆవగింజను ఎవరు పట్టించుకుంటారు? దాని విలువ ఎంత? ఆ చిన్నది విలువ ఎంత? కానీ ఆ చిన్నది పట్టించుకోనటువంటిది, ఎన్నిక లేనటువంటిది. కానీ ఆ తర్వాత అది వృక్షమై అనేక పక్షులకు గూడుగా ఉండబోతున్నటువంటి విషయము. ఇరుకులో విశాలత. చిన్న దానిలో పెద్దది. దీన్నే అంటారు సూక్ష్మములో మోక్షము అంటారు. కొంతమంది ఎన్నిక లేనటువంటి వారుగా ఉంటారు. అది మనకు 1 కొరింథీ 1:26లో బుద్ధిహీనులను జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు దేవుడు బుద్ధిహీనులను ఎన్నుకొనెను. అది చూడండి, అంతా ఉల్టా అయిపోతుంది. ఇది ఇరుకులో విశాలత. ఇరుకులో విశాలత. యేసుక్రీస్తు చెప్తున్నాడు, అయ్యా, మీరు గుడికి పోయేవాళ్ళు, ధర్మశాస్త్రం కలిగిన వారు, ఎంత మీరు భక్తి పరులో, కానీ మీకంటే ముందుగా సుంకరులు, వ్యభిచారులు పరలోకంలో ప్రవేశిస్తారు. సుంకరులు, వ్యభిచారులు వారు పాపులని ఒప్పుకుంటున్నారు. మేము పాపం చేశాము, మాలో పాపం ఉందని వారు ఒప్పుకున్నారు గనక వారు పరలోకంలో చేరుతారు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యము బలవంతముగా పట్టబడుచున్నది. పరలోక రాజ్యము కొరకు ఎంతోమంది ప్రయాసతో దానిని వెంబడిస్తున్నారు. ఇరుకులో విశాలత. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో జరిగించవలసినటువంటి కార్యము. 11వ అధ్యాయము మత్తయి సువార్తలో చివరి వచనంలో ఇది మనకందరికి తెలిసినటువంటి వచనము 28 నుండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులార నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. భారము
విశ్రాంతి. కింద చూడండి. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. కాడి అన్న పదంలో ఏముంది? బరువు. కాడి అంటేనే బరువు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నా కాడి మోసుకోండి, అది మీకు విశ్రాంతినిస్తుంది, అది సులువుగా ఉంటుంది, అది తేలికగా ఉంటుంది. ఇంకొక కాడి ఉంది, పాప భారము. పాప భారము మోసుకొంచున్న జనులారా నా యుద్ధకు రండి. ఆ పాప భారమును, ఆ కాడిని తీసేసి ఈ కాడిని యేసుక్రీస్తు సులువైన తేలికైన కాడిని ఈ కాడి ఏంటి? సాత్వికము దీన మనస్సు. సాత్వికము దీన మనస్సు అన్నటువంటిది యేసుక్రీస్తు మనకిస్తున్నటువంటి కాడి. అది మనకు విశ్రాంతిని కలుగచేస్తుంది. యేసుక్రీస్తు కాడి యేసుక్రీస్తుని వెంబడించుట, యేసుక్రీస్తుని మనస్సును కలిగి ఉండుట. ఈరోజు మనము ఇరుకులో విశాలత అన్నటువంటి మర్మము మనం నేర్చుకుంటున్నాం. ఇది క్రీస్తుని అంగీకరించని వారికి అర్థం కానటువంటి విషయము. ఇరుకులో సంతోషము, ఇరుకులో విశ్రాంతి, సమాధానము. ఆ మధ్య కాలంలో నేను ఒక స్నేహితుడు పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు సందర్భంలో, పాస్టర్ గారు ఎట్లా, మీ సంఘం ఎలా ఉంది నేను అడిగాను. అడిగితే మా సంఘంలో ఒక 10 మంది వస్తారు అన్నాడు. 10 మంది వస్తారు అంటే అవునా అని నేను ఒక బాధ అంటే అయ్యో అన్నట్టుగా, 10 మందేనా అన్నట్టుగా అన్నాడు. వెంటనే ఆ పాస్టర్ గారు, అస్సలు ఈ 10 మంది ఉండడం వల్ల నాకు చాలా సంతోషం ఉంది పాస్టర్ గారు. మా సంఘంలో రాజకీయం అన్నటువంటిది కొట్టివేయబడింది. మా సంఘంలో ఎన్నికలు అన్నటువంటిది కొట్టివేయబడింది. మా సంఘంలో పోటీతత్వం అన్నటువంటిది కొట్టివేయబడింది. నేను నా సంఘం చాలా 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 సంతోషంగా ఉన్నా. కానీ బయట వాళ్ళకి ఏమని పడుతుంది? అరే చిన్న సంఘము, 10 మందేనా? వారిలో ఉన్నటువంటి ఆనందం, సంతోషము మనము గుర్తించలేకపోతున్నామే. ఎందుకంటే మనము ఈ సంతోషాన్ని లోక పద్ధతిలో నిర్వచనం చేశాం. ఎవరు సంతోషంగా ఉంటారు, ఎవరు ఆనందంగా ఉంటారంటే పెద్ద సంఘం ఉంటే ఆనందము, సంతోషము. పెద్ద సంఘము ఉండడం వల్ల తప్పు కానే కాదు. కానీ మనం చూచే కన్నులు చిన్న సంఘము, పెద్ద సంఘం, చిన్న పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు. ఈ చూచే కన్నులు చాలా చెడిపోయినటువంటి కన్నులు. క్రీస్తు కన్నులు కావవి. ఇరుకులో విశాలత ఎంతో ఉంది. ఇరుకులో విశాలత. ఉన్న దానిలో సంతృప్తి కలిగినటువంటి వారు చాలా ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం. 13వ అధ్యాయంలోని 30వ వచనంలో, లూకా సువార్తలో 13వ అధ్యాయము చూడండి. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పాను. ఆ గడిలోనే కొందరు పరిశీలు వచ్చి, నీవెక్కడి నుండి బయలుదేరి పొమ్ము, ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోమ్ము, హేరోదు నిన్ను చంపకోరుచున్నాడని ఆయనతో చెప్పగా,
కడపటి వారు మొదటి వారగుదురు. మొదటివారు కడపటి వారగుదురు. నిన్నటి దినంన నేను ఒక సేవకునితో పంచుకుంటున్నప్పుడు, మా పరిచర్య అనుభవాలు పంచుకుంటున్నప్పుడు ఇదే మాట వాడాడు. మీరు కడపటి వారుగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని మొదటి వారిగా చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇరుకులో విశాలత కలుగచేసిన వాడు. లూకా సువార్తల 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో ధనవంతుడు, దరిద్రుడైన లాజరు అసలు ఈ లోకంలో ఎంతమంది ఆ లాజర్ని చూసి ఉంటారండి. చూసి ఉండి ఈ కుష్ఠరోగం ఎందుకు వచ్చిందో, ఏం పాపం చేసిండో, ఏం శాపముందో. సాధారణంగా మనము ఎవరైనా రోగాలతో బాధపడుతుంటే వెంటనే మనకు ఆ మనసు వస్తుంది, ఆ కోణం వస్తుంది. ఏం తప్పు చేసిండో. వీళ్ళు ఇంత పేదరికంలో ఉన్నారు, దేవుడు వీళ్ళని శిక్షిస్తున్నాడు. అసలు వీళ్ళకి ఏం లేదండి అని చూచే కన్నులు అవి క్రీస్తు కన్నులు కాదు. పరిశుద్ధాత్మ దేవుడే ఆ మనసిస్తాడు మనకు. ఏమి లేని వారిని చూచి, రోగం వచ్చినటువంటి వారిని చూచి, ఉద్యోగం లేదు అని చూసి, ఉద్యోగం లేకుంటే వాళ్ళని ఏమంటామంటే, మీరు బాగా ప్రార్థన చేయండి. అసలు ఏ బాగా ప్రార్థన చేయండి, గుడికి రండి, ఉద్యోగం వస్తుంది. చూడండి ఆ కన్నులు ఎట్లా ఉన్నాయో. ఇక్కడ జీవితకాలమెల్లా రోగంతో బాధపడి, ఆకలితో బాధపడి, పేదరికంలో ఉన్నటువంటి వాడు ఎక్కడున్నాడయ్యా? పరలోకంలో. పరలోకంలో ఉన్నాడు. ఇరుకులో విశాలత అది. ఇరుకులో విశాలత. శ్రమ వచ్చినా దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక పాఠం నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను. కానీ నేను దానిలో ప్రజలు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఎవరినైనా క్రైస్తవులకు కానీ, సంఘాలకు కానీ శ్రమ వస్తుంది అంటే, ప్రభువా శ్రమల నుండి తప్పించుము. మేము సువార్త సేవకు వెళ్తున్నాము, మాకు ఏ ఆటంకం రాకుండా సహాయం చేయము అన్న ప్రార్థనలు అవి సరైనటువంటివి కావు. నేను గ్రహించినటువంటి విషయం అవి వాక్యంనకు సరిపోయినటువంటి ప్రార్థనలు అవి. అంటే దేవుని నామమునకు మహిమ రాకుండా ఆపే ప్రయత్నం అది. లేదా ఈ ఈ ఈ విశ్వాసులు లేకపోతే సువార్థికులు వెళ్ళి సువార్త చెప్పుట ద్వారా వారి వారి శ్రమలను వాళ్ళకు కనపడతలేవు. వారు ఎవరన్నా వచ్చి వాళ్ళని తిట్టినా, కొట్టినా వారు ఏం బాధపడడం లేదు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నారు కదా. వాళ్ళు సంతోషంగా ఉంటే మనం వారి పట్ల ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాలి. అయ్యో అని వారి వైపు చూడడు. దేవా నీ చిత్తమును బట్టి నీకు వందనాలు, నీ చిత్తమును బట్టి నీకు వందనాలు, ఈ కార్యం ద్వారా నీకు మహిమ రావాలి. వారు ఎవరైతే కొట్టబడ్డారో వారిని నీ చిత్తానుసారంగా విడిపిస్తే విడిపించు. లేదా అక్కడే ఉండడం ద్వారా, ఆ శ్రమలలోనే ఉండటము ద్వారా నీకు మహిమ వస్తుంది. వారు ఆత్మీయంగా ఎదిగే అవకాశం ఉంది. ఎన్నో ఉంటాయండి. యూ కెనాట్ డిసైడ్. దేవుణ్ణి మనం ఆజ్ఞాపించడానికి లేదు కదా. దేవుని మనం ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రత్యేక ప్రణాళిక కలిగినటువంటి దేవుడు. మనము అదే మనకు లోకం కన్నులు ఎట్లుంటాయంటే విశాలంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అది దేవుని ఆశీర్వాదం అనుకుంటాను. అది కూడా దేవుని ఆశీర్వాదమే.
ఇక్కడ మర్మం ఒకటి ఉంది కదా. ఇరుకులో విశాలత, చీకటిలో వెలుగు, దుఃఖములో సంతోషము, ఇరుకు మార్గము జీవ మార్గము కదండి. కనుక ఎన్నో విషయాలు మనము వాక్యములో మనం చూస్తుంటాం. 2 కొరింథీ 4 అధ్యాయము 6-7 వచనంలో, మేము మంటి కుండలము, మేము మంటి కుండలము, బలహీనులము, కానీ మాలో మహిమ ఐశ్వర్యం ఉన్నది. మంటి కుండలలో మహిమ ఐశ్వర్యము, ఇరుకులో విశాలత. ఎంత అద్భుతమైనటువంటి ఆ 2 కొరింథీలో ఉంటుంది ఒక మాట, నాకు చాలా ఇష్టము. మేము పేదవారమైనప్పటికీ అనేకులను ధనవంతులు చేసే అనేకులను ధనవంతులుగా చేస్తున్నామంట. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలండి? మేము పేదలము, అనేకులను ధనవంతులను చేస్తున్నాం. అది మర్మము, ఆత్మమర్మం. అది ఆత్మమర్మం. ఆత్మదేవుడే మనకు అది వెలుగునివ్వాలి. ఇరుకులో విశాలత కలుగ చేసిన వాడు. బైబిల్లో ఎంతో మంది వ్యక్తుల జీవితాలలో, రాహాబు గారు ఇరుకు, ఆమె ఉండే స్థలము శపించబడిన స్థలము, ఆమె జీవితము పాడైన జీవితము. ఏమైంది విశాల దానికి వచ్చేసింది. ఎవరు ఎక్కడ వెళ్తారో మనకు తెలియదు. మనం చూసినప్పుడు వారు మనకు చెడ్డగా కనపడతారు. మనం చూసినప్పుడు వాళ్ళు చాలా బాధపడుతుంటారు. కానీ మనం దాన్ని వెంటనే దీని కారణం ఇదే అని చెప్పకూడదు. ఈరోజు పాఠం మొట్టమొదట మనకే. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎట్టి జీవితం ఇవ్వాలంటే, క్రీస్తును కలిగి ఉన్నాను, క్రీస్తును అంగీకరించాను, క్రీస్తును ధరించుకున్నాను, క్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకున్నాను గనుక అన్ని పరిస్థితులలో విశాలత అన్నటువంటి అనుభవము పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చునుగాక. మొదటి పాఠం. రెండవ పాఠము, క్రీస్తు నామములో ఉన్నటువంటి వారు, క్రీస్తుని ఎరిగినటువంటి వారు ఎవరైనా శ్రమలలో ఉంటే, బాధలో ఉంటే, ఇరుకులో ఉంటే, వెంటనే దాన్ని కారణము పాపమని, వారిలో శాపముందని, వారికి భక్తి లేదని వెంటనే ఒక నిర్ణయానికి రాకుండా చూసుకోవాలి. వారు సంతోషంగా ఉన్నారేమో. మూడవ పాఠము, క్రీస్తు నిమిత్తము శ్రమల గుండా వెళ్తున్నటువంటి వారు శ్రమలు వద్దు ప్రభువా అని ప్రార్థన చేయడంలో జాగ్రత్త పడాలి. ఆటంకాలు వద్దు ప్రభువా అన్నటువంటివి. లేదా ఎవరైనా వారిని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని శిక్షించు ప్రభువా అనేది కూడా కరెక్ట్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. వాక్యమైన ప్రభువా, ఈ మాటలను ప్రభువా మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.